హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస్ జక్కుల 3977. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గులాబ్ జామున్ అండి. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఎంటీఆర్ వారి ఇండియాస్ నెంబర్ 1 గులాబ్ జామున్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇలా పౌడర్ తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు వాటర్తో కలుపుకుందాం. చూడండి, ఇలా కలుపుకున్నాను చక్కగా. ఇలా కలుపుకున్న తర్వాత మనం బాల్స్ చేసుకుందాము. చిన్న చిన్న బాల్స్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. క్రాక్స్ లేకుండా చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ చక్కగా ఎక్కడ క్రాక్స్ లేకుండా బాల్స్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా కలుపుకొని ఇలా వచ్చిందండి. చూడండి, ఇలా క్రాక్స్ లేకుండా చక్కగా కలుపుకున్నాము. ఇలా చక్కగా కలుపుకొని మనం బాండీ పెట్టుకుందామండి గ్యాస్ మీద. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాము. వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము బాండీలో. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాలండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న బాల్స్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. అలాగే మరొక పక్క ఒక బాండీ పెట్టుకుందామండి షుగర్ సిరప్ కోసం. ఇలా మరొక వైపు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఏ కప్తో అయితే నేను పిండి తీసుకున్నాను ఆ కప్తో కొంచెం తగ్గించుకొని దీని నిండా కాకుండా ఒక హాఫ్ వరకు షుగర్ చేసుకొని మనం ఈ బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం షుగర్ సిరప్ కోసం. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని షుగర్ సిరప్లా తయారు చేసుకుందాము. అవి మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా బబుల్స్ని, ఆ బబుల్స్ని షుగర్ సిరప్లో తర్వాత వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ బౌల్స్ని వేసుకుందాం. వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని స్లోగా బాయిల్ చేసుకోండి ఈ బాల్స్ని. ఇలా నెమ్మదిగా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలండి. లేకపోతే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, వేసిన వెంటనే ఇలా కలర్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి స్లోగా ఇలా తిప్పుకుంటూ కాలుస్తే ఏంటంటే చుట్టూ కూడా మంచిగా కుక్ అవుతుంది. లోపల కల్లా కూడా చాలా బాగా కుక్ అవుతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. మనం కలుపుకునేటప్పుడు చక్కగా కలుపుకుంటే క్రాక్స్ లేకుండా ఇలా వస్తాయండి చాలా చక్కగా. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. హీట్గా ఉన్నప్పుడు షుగర్ సిరప్లో వేయకూడదండి. ఆల్రెడీ సిరప్ కూడా అవుతుందండి. ఈలోపు మనం మరికొన్ని బాల్స్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మరికొన్ని బాల్స్ని ఇలా నెమ్మదిగా వేసుకుందాం. ఇలా స్లోగా కుక్ చేసుకుంటూనే బాగుంటున్నాయండి. నేను ఒక గులాబ్ జామున్ పౌడర్ తప్ప వేరే ఏది పౌడర్ కూడా యాడ్ చేయలేదు. ఒక్క పౌడర్తోనే చాలా చక్కగా బాగా గట్టిగా కలుపుకొని బాల్స్ చేసుకునేటప్పుడు కూడా చాలా స్మూత్గా రౌండ్ చేసుకోవాలండి. అప్పుడే ఇలా క్రాక్స్ లేకుండా చాలా చక్కగా వస్తాయి గులాబ్ జామున్స్. హెల్తీగా ఇంట్లోనే చేసుకోండి, చాలా బాగుంటుందండి. బయట ఫుడ్స్లో ఏమేమి కలర్స్ కలుపుతారో తెలియదు కదా, ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోండి. ఇలా మనం తిప్పుకుంటూ కూడా ఇలా స్లో ఫ్లేమ్లో ఉంచుకొని చుట్టూ అన్ని వైపులా కూడా ఇలా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అప్పుడే గులాబ్ జామున్ చాలా టేస్టీగా ఉంటుంది. ఉడకక టేస్ట్ బాగోండి. ఇలా మంచిగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. ఇలా ఇప్పుడు ఒక 3 యాలకులు తీసుకున్నానండి. ఈ యాలకులు కూడా ఇలా నలగొట్టుకొని వేసుకోండి, మంచి స్మెల్ ఉంటుంది. ఒకసారి తిప్పుకుందాం ఈ సిరప్. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, వేస్తేనే బాగుంటుందండి. తప్పకుండా వేయాల్సిందే యాలకులు. సిరప్ కూడా రెడీ అయిపోతుందండి.
ఇలా ఒకసారి తిప్పుకొని ఇలా చేసుకోవాలండి. సిరప్ తెరులుతుంది, ఇంకా బాగా తెరలాలి, అప్పుడు టేస్ట్ ఉంటుంది. ఇలా సిరప్ కూడా తెరిలిందండి. తెరిలిన సిరప్ని ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. బౌల్లోకి తీసుకున్నాక గులాబ్ జామున్ బాల్స్ సిరప్ 2 యాడ్ చేసుకుందాం. ఇలా మరొక బౌల్లోకి సిరప్ అనేది షిఫ్ట్ చేసుకుందామండి. ఇలా షిఫ్ట్ చేసుకొని ఇలా ముందు సిద్ధంగా చేసి పెట్టుకున్న ఇలా బౌల్స్ ఇలా వేసుకోవాలండి. నెమ్మదిగా ఇలా వేసుకుంటే అబ్జర్వ్ అయ్యేంత వరకు ఈ హీట్ని కూడా తగ్గించుకున్నాకే మనం సర్వ్ చేసుకుందాం. ఇలా చేసుకోవడమేనండి. ఇలా చేసుకున్నాక చాలా చక్కగా ఇలా అబ్జర్వ్ అవుతాయండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే ఈ సిరప్ అంతా కూడా బౌల్స్కి చక్కగా టచ్ అయిపోయి లోపల వరకు పీల్చుకుంటాయండి. ఇలా సిరప్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే సరిపోతుందండి. చాలా అబ్జర్వ్ అయిపోతాయి. చాలా బాగుంటుందండి టేస్టీగా. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.